హలో అండి. గబ్బిలాల వల్ల ర్యాబీస్ వ్యాధి వస్తుందా? అసలు అది మనం నమ్మలేం కదండి. వస్తుందంటే అది అసలు మనకు తెలియని నిజం కదా. మనం యూజువల్గా అసలు కుక్కలు కరిస్తేనే ర్యాబీస్ వ్యాధి వస్తుంది, ప్రమాదం అని అనుకుంటాం కదా. కానీ కానే కాదంటండి. అసలు కుక్కలు, కోతులు, ఉడతలు, పందులు, గొర్రెలు, మేకలు ఇలాంటివి ఏవైనా కరిసినా గోకినా కానీ అసలు ర్యాబీస్ వచ్చే అవకాశం ఉందంటండి. అసలు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ మధ్య అసలు మా ఎనటింటి కోస్టాం అసలు చాలా రోజుల నుంచి క్లోజ్ చేస్తుంటే శుభ్రం చేద్దామని చెప్పేసి అసలు మా పని అమ్మాయిని తీసుకుని వెళ్ళానండి. ఆ పని అమ్మాయి తోటి వాళ్ళ చిన్న పాప 4 ఏళ్ళ పాప కూడా వచ్చింది. మేము అలా తలుపు తీయగానే ఇన్ని గబ్బిలాలు అసలు ఎగురుకుంటా బయటికి పోయినానండి. బోల్డ్ అని అట్లా వెళ్తా ఆ పాపను టచ్ చేసింది. ఆ గోరు గీసుకుందండి. గీసుకుంటే బ్లడ్ వచ్చింది. ఆ పాప పెద్దగా ఏడ్చింది. మేము వెంటనే తీసుకెళ్ళి అది కడిగేసి పసుపు రాసామండి. అంతా బాగుందిలే ఇంకా అనుకున్నామండి. తర్వాత అమ్మ పని అమ్మాయి 4 రోజులు అసలు పనికి రాకపోతే ఏందని ఫోన్ చేస్తే చెప్పిందండి అసలు మా అమ్మాయికి అసలు హై ఫీవర్ ఫిట్స్ లాగా వచ్చినాయి, అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళాము. డాక్టర్ ఏమైందని అడిగితే ఇట్లా గబ్బిలం ఇట్లా ఇది చేసిందని చెప్పాము. ఆయన అసలు టెస్ట్ చేసి అసలు ఇది ర్యాబీస్ వ్యాధి లక్షణం లాగా ఉంది అసలు ఈ అమ్మాయికి, అసలు మీరు తొందరగా తీసుకొచ్చారు లేకపోతే చాలా ప్రాబ్లం అయి ఉండేది, అసలు ఇంకా పక్షవాతం కోమాలోకి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, అసలు మీరు తొందరగా తీసుకొచ్చి మంచి పని చేశారని చెప్పారంటండి. అసలు చూడండి, అసలు మనం అసలు నమ్మశ ఎక్కువైంది. అసలు గబ్బిలం వలన ర్యాబీస్ వచ్చిందని మనం విన్నామా? అసలు మేమైతే అసలు ఏం లేదండి. డాక్టర్ చెప్పిన తర్వాతే మాకు అసలు తెలిసిందండి. అందుకే అసలు వాళ్ళు చెప్తున్నారు అసలు ఇట్లాంటి ఏమైనా అసలు పశువులు పక్షులు కానీ ఇట్లాంటి ఏమైనా కలిసినా గోకినా కానీ గబ్బిలాలతో సహా వెంటనే అసలు లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే తీసుకొచ్చి అసలు వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే ర్యాబీస్కి ఎట్లాంటి ప్రమాదం ఉండదంటండి. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి వాటికన్నింటికి జంతువులకి పశువులకి పక్షులకి చాలా వరకు చిన్నపిల్లల్ని దూరంగా ఉంచి జాగ్రత్తగా ఉండాలంటండి. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, నోరు వాయి ఉంటుంది కదా, చెప్పలేరు. తలనొప్పిన వికారమైన వాంతుని ఏం చెప్పలేరు కదా. మనమైతే పెద్దవాళ్ళని చెబుతాం. అందుకే వాటి దగ్గరికి పోనీయకుండా చాలా జాగ్రత్తగా ఉండి ఒకవేళ వాటి బారిన పడినా కూడా అసలు ఏమి లక్షణాలు లేవులే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టయితే ఇట్లా వ్యాక్సిన్స్ ఇచ్చి పిల్లల్ని అసలు సేఫ్ సైడ్ లో ఉంచుతాము అని చెప్తున్నారండి. అవును కదా. అందుకే మనం పిల్లల్ని వాటి బారిన పడినీయకుండా ర్యాబీస్ వ్యాధి బారిన పడినీయకుండా జాగ్రత్తగా కాపాడుకుందామా. థ్యాంక్ యూ.